ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ బడ్జెట్ మన జీవితాన్ని ఎలా తాకుతుంది అని. నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే నీ కంపెనీ పెట్టుబడులు పెంచుతుందా లేదా అన్నది ఈ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. నువ్వు వ్యాపారం చేస్తున్నావంటే రుణాలు సులభంగా దొరుకుతాయా లేదా అన్నది ఇక్కడే నిర్ణయించబడుతుంది. నువ్వు ఇల్లు కొనాలనుకుంటే వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో ఈ బడ్జెట్ దిశ చూపిస్తుంది. నువ్వు పిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్నావంటే విద్యపై ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో చాలా కీలకంగా నిలవనుంది. ఇప్పుడు బడ్జెట్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బడ్జెట్ అనేది కేవలం ప్రభుత్వం చెప్పే మాటలు కాదు, మనం జీవిస్తున్న వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక అద్దం లాంటిది. చాలాసార్లు మనం వింటాం, ఏం మారలేదు, మాకు ఎలాంటి లాభం లేదు. కానీ నిజం ఏంటంటే బడ్జెట్ మార్పులు వెంటనే కనిపించవు. అవి నెమ్మదిగా మన జీవితాల్లోకి వస్తాయి. ధరల రూపంలో, ఉద్యోగాల రూపంలో, అవకాశాల రూపంలో. ఉదాహరణకి నువ్వు గమనించు, ఈ మధ్యకాలంలో ఎందుకు కొన్ని వస్తువుల ధరలు తగ్గట్లేదు, ఎందుకు వడ్డీ రేట్లు కొంతకాలంగా ఒకే స్థాయిలో ఉన్నాయి? ఇవన్నీ ఒక బడ్జెట్ నిర్ణయం వలన కాదు, గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ నిర్ణయాల ఫలితం.